జై జనసేన గోపాలకృష్ణ లాగ్స్కి స్వాగతం. ఈరోజు టాపిక్ పవన్ కళ్యాణ్ అంటే ఒక తెగింపు, పవన్ కళ్యాణ్ అంటే ఒక ధిక్కారం, పవన్ కళ్యాణ్ అంటే ఒక తిరుగుబాటు, పవన్ కళ్యాణ్ అంటే ఒక ప్రభంజనం. లెట్స్ వాచ్ ది వీడియో. పులుల బోను లాంటి ఆధిపత్య రాజకీయాలు మనవి. ఇందులో బలహీనులు, బ్యాక్గ్రౌండ్ లేని వారు రాణించాలంటే పెద్ద యుద్ధమే చేయాలి. అలా చేస్తే తప్ప తమ కలలు సాకారం అయ్యే పరిస్థితి ఉండదు. అలాంటి ఆధిపత్యాలకు పెట్టని కోటగా ఉన్న రాజకీయ రంగంలో అనతి కాలంలోనే తనదైన స్థానాన్ని సొంతం చేసుకున్నారు జనసేన అధినేత శ్రీ పవన్ కళ్యాణ్ గారు. పవన్ కళ్యాణ్ గారి పేరు వింటే చాలు ఆయన అభిమానులకి, ఫాలోయర్స్కి, జనశ్రేణులకి మనసు పులకరిస్తుంది. అందుకు కారణం ఆయనలోని నిజాయితీ, నిబద్ధత. వాటితో పాటు నిత్యం బాధిత సమూహాల పక్షాన గొంతెత్తటమే ప్రవృత్తిగా మారటం. ఆయనలోని తెగింపు, మడమతిప్పనితనం విపరీతంగా నచ్చుతాయి. తాను అనుకున్న లైన్ ఎలా కరెక్ట్ అయిందో వివరించి చెబుతారు. అవతలి పార్టీ వారి తప్పుడు ధోరణులను ఎప్పటికప్పుడు ఎండగడుతూ ఉంటారు. ఈ నిఖార్సైన తిరుగుబాటుతనమే తనకు మిత్రులతో పాటు పాలక పార్టీలో శత్రువులను కూడా తెచ్చిపెట్టింది. పవన్ కళ్యాణ్ గారిలో చాలామందికి నచ్చే అంశం ఆయనలోని సామాజిక ఉద్యమకారితనం. సాధారణంగా సినీ పాపులారిటీ వచ్చిన వాళ్ళు తమ ఖరీదైన కార్ల నల్లటి అద్దాలు దాటి బయట ప్రపంచాన్ని చూడటానికి ఇష్టపడరు. కానీ కళ్యాణ్ గారు వారికి పూర్తి భిన్నంగా ఒక సామాజిక ఆలోచనాపరుడిగా, సామాజిక చింతనాపరుడిగా నిత్యం బాధితుల కోసం పనిచేస్తూ ముందుకు సాగుతున్నారు. రాజకీయాల్లోని లోపాలను చెప్పినంత నిర్భయంగా వాటిలోని మంచి విషయాలు కూడా అంతే జాగ్రత్తగా చెబుతారు పవన్ కళ్యాణ్ గారు. అదే కళ్యాణ్ గారిని నిలబెట్టింది. నిత్యం కొన్ని నెలల పాటు వేధింపులు ఎదురైనా సరే వాటిని ధైర్యంగా ఎదుర్కొన్నారు. బెదిరింపులకు కూడా భయపడకుండా తన మాట మీదే నిలబడటం పవన్ కళ్యాణ్ గారికి మరింత మంది అభిమానులను తెచ్చిపెట్టింది. పవన్ కళ్యాణ్ గారంటే ఒక తెగింపు, ఒక ధిక్కారం, ఒక తిరుగుబాటు, ఒక ప్రభంజనం అనే విషయం తెలుగు సమాజానికి తెలిసి వచ్చింది. ముఖ్యంగా తెలుగు రాష్ట్ర రాజకీయాల్లో వస్తున్న మార్పులను నిత్యం సమీక్షించుకుంటూ ప్రజలకు ఎవరు వస్తే మంచి చేయగలరు అనే తన ఆలోచనను సామాజిక మాధ్యమాల ద్వారాను, స్వయంగా బహిరంగ సభల ద్వారాను పంచుకుంటున్నారు. అలా మాట్లాడేటప్పుడు ఒక మంచి ప్రజానాయకుడు ఎదిగి మన ముందుకు వస్తున్నాడు అనే ఆశను తెలుగు సమాజానికి కల్పించారు పవన్ కళ్యాణ్ గారు. రేపటి అనేక పరిణామాలకు, మార్పులకు మూలస్తంభంగా పవన్ కళ్యాణ్ గారు నిలుస్తారన్నది నా ఆశ. ఫ్రెండ్స్, ఇది ఈరోజు కంటెంట్. మీకు నచ్చిందని అనుకుంటున్నాను. చివరి వరకు చూసినందుకు ధన్యవాదాలు. లైక్ చేయండి, మీ అభిప్రాయాన్ని కామెంట్గా తెలియచేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ వీడియోతో మళ్ళీ మిమ్మల్ని కలుస్తాను. అప్పటి వరకు బాయ్ బాయ్. జై జనసేన, జై పవన్ కళ్యాణ్, జై హింద్.